హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఈ అమిగుర్మి స్ట్రాబెరీ డక్లింగ్స్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. వీటికి పింకీ అండ్ రోజీ అని పేర్లు పెట్టాను. బాగున్నాయి కదా? ఇది పార్ట్ 1 వీడియో. సో స్టార్ట్ చేసేద్దాం పదండి. దీనికోసం నేను 4 ప్లై కాటన్ యార్న్ అలాగే 3 mm క్రోషే హుక్ని యూస్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే మ్యాజిక్ రింగ్ వేసుకొని ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసుకుందాము. అండ్ ఈ బిస్కెట్ కలర్ యార్ని యూస్ చేస్తున్నాను. ఫస్ట్ మ్యాజిక్ రింగ్ వేసుకున్న తర్వాత చైన్ 1 వేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఫస్ట్ రో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ రో కోసం సెంటర్ నుండి 6 సింగిల్ క్రోషే స్టిచెస్ని వేసుకుంటున్నాను. సో అది ఫస్ట్ వన్, ఇది సెకండ్ సింగిల్ స్టిచ్, ఇది థర్డ్, తర్వాత 4, 5 అండ్ 6. ఇలా 6 సింగిల్ స్టిచెస్ పూర్తయిన తర్వాత టైల్ ఎండ్ని లాగేస్తే మ్యాజిక్ రింగ్ క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు సెకండ్ రో కోసం ఫస్ట్ స్టిచ్ లోపల నీడిల్ పెట్టి ముందు ఒక సింగిల్ క్రోషే స్టిచ్ వేసుకోవాలి. అండ్ ఇక్కడి నుంచి మనకి సెకండ్ రో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ ఫస్ట్ స్టిచ్లో ఒక స్టిచ్ మార్కర్ని పెట్టుకుంటున్నాము. సో ఇది సెకండ్ రో ఈ స్టిచ్ నుంచి స్టార్ట్ అవుతుంది అని ఐడెంటిఫికేషన్ కోసం. ఇప్పుడు అదే స్టిచ్లో మరొక సింగిల్ క్రోషే స్టిచ్ వేసుకుంటున్నాను. అంటే ఫస్ట్ ఒక స్టిచ్లోనే 2 సింగిల్ స్టిచెస్ వేసామన్నమాట. సో అది ఇంక్రీజ్. ఇప్పుడు సెకండ్ స్టిచ్లో కూడా ఇంక్రీజ్ వేస్తున్నాను. ఇలాగ రోలోని ప్రతి స్టిచ్లోని కూడా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఇంక్రీజ్ వేసుకుంటూ వెళ్ళిపోతాము. ఇది రో మొత్తం రిపీట్ చేస్తాం. సో 6 స్టిచెస్ మీద 6 ఇంక్రీజెస్ వేస్తున్నాం కాబట్టి సెకండ్ రో కంప్లీట్ అయ్యేటప్పటికి 12 సింగిల్ క్రోషే స్టిచెస్ ఉంటాయి. ఇక్కడ నేను సెకండ్ రోలోని లాస్ట్ ఇంక్రీజ్ వేస్తున్నాను. సో ఇంక్రీజ్ అంటే 2 స్టిచెస్ కాబట్టి 2 స్టిచెస్ వేసేసుకున్నాను. ఇప్పుడు స్టిచ్ మార్కర్ని తీసేసి థర్డ్ రో కోసం ఫస్ట్ ఒక సింగిల్ స్టిచ్ వేసేస్తున్నాం. తర్వాత మళ్ళీ స్టిచ్ మార్కర్ని పెట్టేసుకోవాలి. థర్డ్ రో స్టార్ట్ అయినందుకు ఇండికేషన్. తర్వాత స్టిచ్లో ఒక ఇంక్రీజ్ అంటే ఒకటే స్టిచ్లో 2 సింగిల్ క్రోషే స్టిచెస్ వేస్తున్నాం. అండ్ ఇప్పుడు ఈ ప్యాటర్న్ని రో మొత్తం 6 టైమ్స్ రిపీట్ చేసుకోవాలి. 1 సింగిల్ స్టిచ్, తర్వాత స్టిచ్లో ఇంక్రీజ్. సో స్టార్ట్ చేయండి. ఇది సెకండ్ రిపిటేషన్. 1 సింగిల్ స్టిచ్, ఆ తర్వాత స్టిచ్లో ఇంక్రీజ్. అండ్ ఇదే విధంగా ఇంకొక 4 టైమ్స్, మొత్తం 6 టైమ్స్ రో మొత్తం స్టార్టింగ్ స్టిచ్ వచ్చేంత వరకు అల్లేస్తాం. ఇక్కడ థర్డ్ రోలోని లాస్ట్ ఇంక్రీజ్ వేస్తున్నాను. ఇక్కడతో థర్డ్ రో కంప్లీట్ అయిపోతుంది అండ్ 18 సింగిల్ క్రోషే స్టిచెస్ ఉంటాయి. ఇప్పుడు స్టిచ్ మార్కర్ని తీసేసి ఫోర్త్ రో స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ అయితే ఒక సింగిల్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ కొత్తగా వేసిన స్టిచ్లో స్టిచ్ మార్కర్ని పెట్టేసుకుంటున్నాము. సో ఇప్పుడు ఫోర్త్ రో ప్యాటర్న్ ఫస్ట్ ఒక సింగిల్ స్టిచ్ అయిపోయింది ఆల్రెడీ. అండ్ నెక్స్ట్ స్టిచ్లో ఇంక్రీజ్ వేసుకోవాలి. అంటే ఒకటే స్టిచ్లో 2 సింగిల్ స్టిచెస్ వేసుకుంటాము. అండ్ ఇప్పుడు మళ్ళీ తర్వాత స్టిచ్లో ఒక సింగిల్ స్టిచ్. ఇప్పుడు ఇదంతా ఒక సెట్. ఈ సెట్ని 6 టైమ్స్ రిపీట్ చేసుకోవాలి. సో 1 సింగిల్ స్టిచ్, ఇంక్రీజ్, మళ్ళీ 1 సింగిల్ స్టిచ్. ఇక్కడ 1 సింగిల్ స్టిచ్ వేసుకున్నాము. తర్వాత ఇంక్రీజ్ అంటే ఒకే స్టిచ్లో 2 సింగిల్ స్టిచెస్ వేస్తాము. తర్వాత మళ్ళీ ఒక సింగిల్ స్టిచ్. ఇది సెకండ్ రిపిటేషన్. ఇదే విధంగా రో మొత్తం మరొక 4 టైమ్స్ రిపీట్ చేస్తాం. ఇక్కడ లాస్ట్ సింగిల్ ఒక స్టిచ్ వేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది 6థ్ది. ఇలా 4th రో కంప్లీట్ అవుతుంది. అండ్ 4th రో కంప్లీట్ అయ్యేటప్పటికి 24 సింగిల్ స్టిచెస్ ఉండాలి. ఇప్పుడు రో 5 స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ అయితే ఒక సింగిల్ స్టిచ్ వేసేసుకొని స్టిచ్ మార్కర్ని పెట్టేసుకుంటాము. 5th రో స్టార్ట్ అయినట్టు ఇండికేషన్ కోసం. తర్వాత 2 సింగిల్ స్టిచెస్. ఇది ఫస్ట్ది, తర్వాతది సెకండ్. సో ఇప్పుడు 5th రో స్టార్ట్ అయ్యి 3 సింగిల్ స్టిచెస్ వేసుకున్నాం అనమాట. ఓకే, 3 సింగిల్ స్టిచెస్ అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ స్టిచ్లో ఇంక్రీజ్ వేసుకుంటాం. ఇలా ఒక సెట్ కంప్లీట్ అయినట్టు. ఇప్పుడు ఈ సెట్ ఆఫ్ స్టిచెస్ అన్నిటిని రో మొత్తం 6 టైమ్స్ రిపీట్ చేసుకోవాలి స్టార్టింగ్ పాయింట్ వచ్చేంత వరకు. ఇక్కడ చూడండి లాస్ట్ రిపిటేషన్ 6th రిపిటేషన్లోని లాస్ట్ ఇంక్రీజ్ వేస్తున్నాము. 5th రో కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇక్కడికి 30 సింగిల్ స్టిచెస్ ఉండాలి. అండ్ షేప్ ఇంకా రౌండ్గా ఫ్లాట్గానే అనిపిస్తుంది, చిన్న కర్వేచర్ ఉంటుంది. ఇప్పుడు స్టిచ్ మార్కర్ని తీసేసి ఫస్ట్ ఒక సింగిల్ స్టిచ్ వేసుకొని మళ్ళీ స్టిచ్ మార్కర్ని పెట్టేసుకోవాలి. ఇక్కడ రో 6 స్టార్ట్ చేస్తున్నాము. సో రో 6లో ప్యాటర్న్ ఒక్కొక్క స్టిచ్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్ వేసుకోవాలి.
ఇక్కడ మనం ఎటువంటి ఇంక్రీజెస్ వేసుకోవట్లేదు, జస్ట్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్ వేసుకుంటూ రో మొత్తం కంప్లీట్ చేసుకుంటాము. అండ్ ఇదే ప్యాటర్న్ని రో 7 అండ్ రో 8లో కూడా రిపీట్ చేసుకోవాలి. సో ఈ 3 రోస్లోని, ఇది రో 6, 7, 8 ఈ 3 రోస్లో కూడా 30 స్టిచెస్ మాత్రమే ఉంటాయి. ఇలా ఈ 3 రోస్ కంప్లీట్ చేసేసుకోవాలి. మొత్తం 8th రో కంప్లీట్ అయ్యేటప్పటికి షేప్ ఇలాగా క్యాప్ లాగా అనిపిస్తుంది. ఇక్కడ మనం 9th రో నుంచి స్టార్ట్ చేసుకుందాము. ప్యాటర్న్ వస్తుందండి, ఇక్కడ మారుతుంది. సో జాగ్రత్తగా చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఒక సింగిల్ స్టిచ్ వేసుకొని స్టిచ్ మార్కర్ని పెట్టేసుకుందాము. ఇప్పుడు ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ 10 సింగిల్ క్రోషే స్టిచెస్. సో ఆల్రెడీ ఒక స్టిచ్ వేసుకున్నాము, సో మిగిలినవి 9. అది సెకండ్, ఇది థర్డ్ వన్. తర్వాత 4th సింగిల్ స్టిచ్, 5, 6, 7, 8, 9 అండ్ 10. ఇలా 10 స్టిచెస్ అయిపోతాయి. ఇప్పుడు తర్వాత 2 స్టిచెస్లోని కూడా ఇంక్రీజెస్ వేసుకోవాలి. సో ఇది ఫస్ట్ ఇంక్రీజ్ అంటే ఒకే స్టిచ్లో 2 సింగిల్ స్టిచెస్ కదా. సో ఫస్ట్ది కంప్లీట్ అయింది. ఇప్పుడు తర్వాత స్టిచ్లో మరొక ఇంక్రీజ్ వేసుకోవాలి. పక్కనే 2 ఇంక్రీజులు. సో ఇక్కడ మనం మధ్యలో చేసే స్టిచెస్ అన్నీ కూడా డక్లింగ్కి బుగ్గులు వస్తాయి కదండి, చీక్స్, దానికోసం అనమాట. అండ్ మధ్యలో 6 సింగిల్ క్రోషే స్టిచెస్ వేసుకుంటున్నాము. కౌంటింగ్ మీరు చెక్ చేసుకొని వేసుకోండి. 6 సింగిల్ స్టిచెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం 2 ఇంక్రీజెస్ వేసుకోవాలి సెకండ్ చీక్ కోసం. ఇది ఫస్ట్ ఇంక్రీజ్. తర్వాత మరొక ఇంక్రీజ్ వేసుకుంటాము. ఈ 2 ఇంక్రీజెస్ అయిపోయిన తర్వాత ఇంకో 10 స్టిచెస్ ఉంటాయి. ఈ 10 స్టిచెస్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్ వేసేసుకోవాలి. సో కౌంటింగ్ చేసుకుంటూ వేసుకోండి. 1, ఇది 2, తర్వాత 3, 4, 5, 6, 7, 8, 9 అండ్ 10. ఇక్కడతో 9th రో కంప్లీట్ అవుతుంది. అండ్ ఈ రో కంప్లీట్ అయ్యేటప్పటికి 34 సింగిల్ క్రోషే స్టిచెస్ ఉండాలి. ఇక్కడ ఇంక్రీజెస్ 2 వైపులా వేసాం చూసారండి, అవి 2 చీక్స్ లాగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ రోస్ కంప్లీట్ అయ్యే కొద్దీ ఆ షేప్ ఇంకా క్లియర్గా తెలుస్తుంది. అది మీకు చూపిస్తాను అల్లేటప్పుడు. ఇప్పుడు 10th రో స్టార్ట్ చేయడానికి ఫస్ట్ ఒక సింగిల్ క్రోషే స్టిచ్తో స్టార్ట్ చేసుకోవాలి. తర్వాత ఇంకో 9, టోటల్ 10 సింగిల్ స్టిచెస్ వేసుకోవాలి. అది సెకండ్ది. ఇది థర్డ్ సింగిల్ స్టిచ్, ఇది 4th సింగిల్ స్టిచ్. తర్వాత 5, 6, 7, 8, 9 అండ్ 10. ఇలా 10 స్టిచెస్ అయిపోయిన తర్వాత ఉన్న స్టిచెస్లో ఇప్పుడు నేను చెప్పే ప్యాటర్న్ని రిపీట్ చేయాలి. సో 1 సింగిల్ స్టిచ్, తర్వాత ఒక ఇంక్రీజ్. ఈ సెట్ని ఇంకొకసారి రిపీట్ చేసుకుంటాము. 1 సింగిల్ స్టిచ్, తర్వాత స్టిచ్లో ఇంక్రీజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టిచ్లో మరొక ఇంక్రీజ్ వేసుకోవాలి. సో ఇక్కడ ఈ ఇంక్రీజ్ వేసుకుంటే ఈ షేప్ అనేది ఈ విధంగా కొంచెం ఫ్యాన్ షేప్లో లాగా వస్తుంది. తర్వాత 4 స్టిచెస్లోని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్ వేసుకోవాలి. ఇది 1, తర్వాత 2, 3 అండ్ 4. ఇప్పుడు మళ్ళీ ఒక ఇంక్రీజ్ వేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ ప్యాటర్న్ తీసుకొద్దాము. ఇంక్రీజ్, తర్వాత సింగిల్ స్టిచ్. అండ్ ఆ ప్యాటర్న్ని 2 టైమ్స్ రిపీట్ చేస్తాం అన్నమాట. సో ఫస్ట్ రిపిటేషన్ ఇది, ఒక ఇంక్రీజ్, తర్వాత ఒక సింగిల్ స్టిచ్. తర్వాత సెకండ్ రిపిటేషన్ ఇంక్రీజ్, మళ్ళీ ఒక సింగిల్ స్టిచ్. ఇంకా 10 స్టిచెస్ ఉంటాయి. ఈ 10 స్టిచెస్లోని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్ వేసేసుకోవటమే. సో కౌంటింగ్ చేసుకుంటూ వేసుకోవాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అండ్ 10. ఇక్కడతో 10th రో కంప్లీట్ అవుతుంది అండ్ 40 సింగిల్ స్టిచెస్ ఉంటాయి. ఇక్కడ షేప్ చూసారండి, చీక్స్కి సంబంధించి
ఎంబోజింగ్ లాగా కనిపిస్తుంది అనమాట. మీరు కావాలంటే ఆ చీక్స్కి బ్లష్ లాంటిది వేసుకుంటే ఇంకా అందంగా ఉంటుంది. సో రో 11 స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ అయితే ఒక సింగిల్ స్టిచ్ వేసేసుకొని స్టిచ్ మార్కర్ని పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ప్రతి స్టిచ్లోని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఎటువంటి ప్యాటర్న్ డిఫరెన్స్ లేదు, ఇంక్రీజెస్ లేవు, అలాగే డిక్రీజెస్ కూడా లేవు. జస్ట్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్ రో 11 అండ్ రో 12లో కూడా సేమ్ అలానే వేసేసుకోండి. ఈ 2 రోస్లోని మనకి 40 స్టిచెస్ ఉంటాయి. సో ఇక్కడతో మనకి రో 12 కూడా కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ స్టిచ్ మార్కర్ని తీసేసి రో 13 కోసం ఒక సింగిల్ స్టిచ్ వేసేసుకొని ఇప్పుడు మళ్ళీ స్టిచ్ మార్కర్ని పెట్టేసుకుంటున్నాం. అండ్ ఈ రోలో ఏంటంటే మనం చీక్స్ కోసం పెంచిన స్టిచెస్ని తగ్గిస్తాం అనమాట. సో డిక్రీజెస్ యూస్ చేసుకోవాలి. 10 స్టిచెస్ వేసుకోవాలి. ఇది 4th వన్, 5, 6, 7, 8, 9, 10 స్టిచెస్ అవుతున్నాయి కదా. ఇప్పుడు తర్వాత స్టిచ్లో ఒక సింగిల్ స్టిచ్, ఆ తర్వాత స్టిచ్లో ఒక ఇన్విజిబుల్ డిక్రీజ్. సో ఇన్విజిబుల్ డిక్రీజ్ ఎలా వేసుకోవాలి? 2 ఫ్రంట్ లూప్స్ లోపలికి నీడిల్ని పెట్టి లూప్ డ్రాప్ చేసి సింగిల్ స్టిచ్, మళ్ళీ రిపీట్ చేసుకోవాలి. 1 సింగిల్ స్టిచ్, మళ్ళీ ఒక ఇన్విజిబుల్ డిక్రీజ్. ఇలా చిన్న డిక్రీజ్లో దగ్గరకు వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు మరొక ఇన్విజిబుల్ డిక్రీజ్ వేసుకుందాము. ఇక్కడతోటి ఒక హాఫ్ లైక్ ప్యాటర్న్ కంప్లీట్ అవుతుంది. ఇంకొక 4 సింగిల్ స్టిచెస్ వేసుకోవాలి. సో 1, 2, 3, తర్వాత 4. ఇప్పుడు ఒక ఇన్విజిబుల్ డిక్రీజ్. ఇప్పుడు మళ్ళీ ప్యాటర్న్ చేద్దాము. ఒక డిక్రీజ్, ఇక్కడ డిక్రీజ్ అంటే అర్థం ఇన్విజిబుల్ డిక్రీజ్ అనే అండి. నార్మల్ డిక్రీజ్ వేసుకున్నా పర్వాలేదు, కాకపోతే అమెగుర్మీస్కి నేను ఇన్విజిబుల్ డిక్రీజ్ యూస్ చేస్తాను. తర్వాత ఒక సింగిల్ స్టిచ్ వేసుకున్నాము. ఇప్పుడు ఈ ప్యాటర్న్ని మరొకసారి రిపీట్ చేస్తున్నాము. సో ఫస్ట్ ఒక ఇన్విజిబుల్ డిక్రీజ్, తర్వాత ఒక సింగిల్ స్టిచ్. ఇలా 2 చీక్స్ని కొంచెం దగ్గరికి తీసుకొచ్చాం అనమాట. ఓకే, ఈ మధ్యలో మనం బీక్ అదే యాడ్ చేసుకుందాము. సో ఇప్పుడు ఇంకొక 10 స్టిచెస్ మిగులుతాయి. ఈ 10 స్టిచెస్లోని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్ వేసేసుకుంటున్నాం. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. ఇక్కడితో 13th రో కంప్లీట్ అవుతుంది. 34 సింగిల్ స్టిచెస్ ఉంటాయి. అండ్ షేప్ చూసారా అండి, నీట్గా నా డక్క హెడ్ షేప్ అనేది వస్తుంది. ఇప్పుడు 14th రో స్టార్ట్ చేద్దాము. మళ్ళీ ఒక సింగిల్ స్టిచ్ వేసుకుందాం. మళ్ళీ స్టిచ్ మార్కర్ని పెట్టేసుకోవాలి. ఫస్ట్ స్టిచ్లో 14th రో స్టార్ట్ అవుతుందని ఇండికేషన్. సో 10 సింగిల్ స్టిచెస్, ఆల్రెడీ 1 కంప్లీట్ అయిపోయింది. ఇది 2, తర్వాత 3, 4, then 5, 6, 7, 8, 9, 10. సో 10 స్టిచెస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు 2 ఇన్విజిబుల్ డిక్రీజెస్ వేసుకుంటాము. ఫ్రంట్ 2 లూప్స్ లోపలికి నీడిల్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ 2 లూప్స్ లోపలికి నీడిల్ ఇన్సర్ట్ చేసి లూప్ డ్రాప్ చేసుకొని సింగిల్ స్టిచ్. మరొకసారి ఒక ఇన్విజిబుల్ డిక్రీజ్. సో 2 ఇన్విజిబుల్ డిక్రీజెస్ వేసుకున్నాము. అండ్ ఇప్పుడు 6 సింగిల్ క్రోషే స్టిచెస్ వేసుకోవాలి. 1, 2, 3, 4, 5, 6. తర్వాత మళ్ళీ 2 ఇన్విజిబుల్ డిక్రీజెస్. ఇది ఫస్ట్ ఇన్విజిబుల్ డిక్రీజ్, తర్వాత మరొక ఇన్విజిబుల్ డిక్రీజ్. ఇలా 2 ఇన్విజిబుల్ డిక్రీజెస్ వేసుకున్న తర్వాత 10 స్టిచెస్ ఉంటాయి. సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్. 1, 2,
3 4 5 6 7 8 9 and 10 అండ్ ఇక్కడితో మనకి 14th రో కూడా కంప్లీట్ అవుతుంది అండ్ 30 సింగిల్ స్టిచెస్ ఉంటాయి. ఇక్కడ వర్క్ని కాసేపు ఆఫ్ చేసి మనం ఐస్ అటాచ్ చేసుకుందాము. 8-9 రోస్ మధ్యలో అటాచ్ చేయాలి. అలాగే ఒక 4 to 5 స్టిచెస్ గ్యాప్ ఉండే విధంగా మనం ఐస్ని సెట్ చేసుకుంటాము. అయితే మనం డైరెక్ట్గా ఐస్ పెట్టేయొద్దండి, మనం ఫస్ట్ పొజిషన్స్ చెక్ చేసుకోవాలి. ఇలాంటి పర్ల్ హెడ్ పిన్స్ యూస్ చేసుకొని 8th and 9th రోస్ మధ్యలో ఒక 4-5 స్టిచెస్ గ్యాప్లో పెట్టుకొని చెక్ చేసుకోండి. పొజిషన్ బాగుంది అనుకుంటే అప్పుడు మీరు ఆ పర్ల్ హెడ్ పిన్స్ తీసేసి అప్పుడు సేఫ్టీ ఐస్ని ఫిక్స్ చేసుకోవచ్చు. ఇలా చేయటం వల్ల ఏంటంటే మనకి తర్వాత కన్నాలు పడిపోయి ప్రాజెక్ట్ పాడైపోకుండా ఉంటుంది. ఇలా పొజిషన్స్ ఫిక్స్ అయిన తర్వాత వెనకాతల వాషర్స్ తోటి ఫిక్స్ చేసేసుకుంటాం. ఒకవేళ మీకు ఈ ప్లాస్టిక్ ఐస్ ఇవన్నీ పెట్టడం ఇష్టం లేదు అనుకుంటే బ్లాక్ కలర్ కాటన్ థ్రెడ్ యూస్ చేసి మీరు కుట్టేసుకోవచ్చు, లేదంటే ఫెల్ట్ ఐస్ లాంటివి కుట్టి అటాచ్ చేసుకోవచ్చు. ఇలా ఐస్ అటాచ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ 15th రో అల్లడం స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు నెక్స్ట్ రోలో ఒక్కొక్క స్టిచ్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్ వేసుకోవాలి, కానీ ఓన్లీ ఫ్రంట్ లూప్లో మాత్రం నీడిల్ని ఇన్సర్ట్ చేయాలి. ఇప్పటివరకు ప్రతి స్టిచ్ అంటే 2 లూప్స్లోనే నీడిల్ పెట్టేవాళ్ళం, కానీ ఈ ఒక్క రోకి మాత్రం ఓన్లీ ఫ్రంట్ లూప్స్లో నీడిల్ పెట్టి లూప్ డ్రాప్ చేసి సింగిల్ స్టిచ్ వేసుకోవాలి. వెనకాతల స్టిచెస్ ఉండిపోతాయి, వెనకాతలు ఉండే లూప్స్ ఉండిపోతాయి అన్నమాట. సో ఈ చిన్న చేయడం వల్ల ఏంటంటే హెడ్కి బాడీకి మధ్యలో ఒక చిన్న డీటెయిలింగ్ గ్యాప్ లాగా కనిపిస్తుంది అనమాట. అది ప్రాజెక్ట్లో నీట్గా కనిపిస్తుంది, ఏకంగా ఒకే బాడీలా కాకుండా కొంచెం పార్టిషన్ ఉన్నట్టు. చూసారా అండి, ఆ చిన్న డీటెయిలింగ్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ రో కోసం మళ్ళీ స్టిచ్ మార్కర్ని తీసేసి ఫస్ట్ ఒక సింగిల్ స్టిచ్ వేసుకొని మళ్ళీ స్టిచ్ మార్కర్ని పెట్టేసుకుంటాము. అండ్ ఈ రో 16, 17 and 18 ఈ 3 రోస్లోని కూడా ఒక్కొక్క స్టిచ్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతాము. సో కౌంటింగ్ కూడా మనకి సేమ్ రో 15లో ఉన్నట్టే 30 స్టిచెసే ఉంటాయి. ఇలా 18 రోస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టిచ్ మార్కర్ని తీసేసి 19th రో స్టార్ట్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక సింగిల్ స్టిచ్ వేసేసుకుందాము. తర్వాత స్టిచ్లో మరొక సింగిల్ స్టిచ్. సో ఇక్కడికి 2 సింగిల్ స్టిచెస్ కంప్లీట్ అవుతాయి. ఇప్పుడు తర్వాత స్టిచ్లోకి ఇంక్రీజ్ వేసుకుందాం. ఇప్పుడు మరొక 2 సింగిల్ స్టిచెస్ని వేసుకుంటున్నాను. ఇది ఫస్ట్ సింగిల్ స్టిచ్ అండ్ ఆ తర్వాత సెకండ్ సింగిల్ స్టిచ్. ఇప్పుడు ఈ 2 స్టిచెస్ ఇంక్రీజ్ 2 స్టిచెస్ ఈ ప్యాటర్న్ని రో మొత్తం 6 times రిపీట్ చేసుకోవాలి. సో కౌంట్ చేసుకుంటూ చెక్ చేసుకుంటే ఈ రో కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఈ 19th రో కంప్లీట్ అయ్యేటప్పుడు 36 సింగిల్ స్టిచెస్ ఉంటాయి. 20th రో కోసం స్టిచ్ మార్కర్ని తీసి మళ్ళీ ఒక సింగిల్ స్టిచ్ వేసుకొని మళ్ళీ స్టిచ్ మార్కర్ని పెట్టుకుంటాము. అండ్ మళ్ళీ ఒక్కొక్క స్టిచ్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్ వేసి కంటిన్యూ చేసుకోవాలి. సో రో 20లో కూడా మనకి 19th రోలో ఉన్నట్టే 36 సింగిల్ స్టిచెస్ ఉంటాయి. ఇక్కడ 20th రోలో లాస్ట్ సింగిల్ స్టిచ్ వేస్తున్నాను. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టిచ్ మార్కర్ని తీసేసి 21st రో స్టార్ట్ చేసుకుందాము. సో ఫస్ట్ అయితే ఒక సింగిల్ స్టిచ్ వేసేసుకుందాం, తర్వాత స్టిచ్ మార్కర్ని పెట్టేసుకోవాలి. అండ్ ఈ రోలో మనకి 5 సింగిల్ స్టిచెస్ వేసుకోవాలి. ఆల్రెడీ ఫస్ట్ అది కంప్లీట్ అయిపోయింది, ఇది సెకండ్ సింగిల్ స్టిచ్, తర్వాత థర్డ్, 4 and 5. ఇలా 5 సింగిల్ స్టిచెస్ వేసిన తర్వాత నెక్స్ట్ స్టిచ్లో మనం ఇంక్రీజ్ వేసుకుంటాం. ఇప్పుడు ఈ ప్యాటర్న్ని రో మొత్తం 6 times రిపీట్ చేసుకోవాలి. అండ్ రో 21 కంప్లీట్ అయ్యేటప్పటికి 42 సింగిల్ స్టిచెస్ ఉంటాయి. సో స్టిచ్ మార్కర్ తీసేసి నెక్స్ట్ రో కోసం ఫస్ట్ ఒక సింగిల్ స్టిచ్ వేసేసుకుంటాము. మళ్ళీ స్టిచ్ మార్కర్ని పెట్టేసుకొని ఒక్కొక్క స్టిచ్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్ వేసుకుంటాము. సో ఈ రోలో కూడా మనకి 42 సింగిల్ క్రోషే స్టిచెస్ ఉంటాయి. జస్ట్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్, ఎటువంటి కాంప్లికేషన్ లేదు, అంటే ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ వేరే డిఫికల్ట్ ప్యాటర్న్ ఏమి ఉండదు. జస్ట్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్ వేసుకుంటూ రో మొత్తం ఫినిష్ చేయడమే స్టార్టింగ్ స్టిచ్ వచ్చేంత వరకు. ఇలా కౌంట్ చేసుకుంటూ వేసుకుంటే మనకి మిస్టేక్స్ రాకుండా ఉంటాయి. సో స్టిచ్ మార్కర్ తీసేసి నెక్స్ట్ రో స్టార్ట్ చేసుకుందాము. ఫస్ట్ అయితే ఒక సింగిల్ స్టిచ్ వేసేసుకోవాలి.
మళ్ళీ స్టిచ్ మార్కర్ని పెట్టేసుకుంటాము. ఇప్పుడు రో 23 స్టార్ట్ చేస్తున్నాము. 3 సింగిల్ క్రోషే స్టిచెస్, 2 కంప్లీట్ అయిపోయాయి అండ్ ఇది థర్డ్ సింగిల్ స్టిచ్. సో 3 స్టిచెస్ తర్వాత స్టిచ్లో ఇంక్రీజ్ మాట, 2 సింగిల్ స్టిచెస్ తర్వాత మళ్ళీ 3 సింగిల్ స్టిచెస్ వేసుకుంటాము. ఇప్పుడు ఈ ప్యాటర్న్ని రో మొత్తం రిపీట్ చేసుకోవాలి 6 టైమ్స్. సో ఇక్కడ ఫస్ట్ రిపిటేషన్ కంప్లీట్ అయినట్టు. 3 సింగిల్ స్టిచెస్, ఇంక్రీజ్ అండ్ 3 సింగిల్ స్టిచెస్. ఇప్పుడు సెకండ్ రిపిటేషన్ అల్లుతున్నాము. 1 2 3, తర్వాత ఇంక్రీజ్, మళ్ళీ 1 2 3. ఇక్కడికి సెకండ్ రిపిటేషన్ కంప్లీట్ అయినట్టు. ఈ విధంగా మరొక 4 రిపిటేషన్స్ చేసుకుంటే 23rd రో 48 స్టిచెస్తో కంప్లీట్ అవుతుంది. ఇక్కడ చూడండి, లాస్ట్ 6th రిపిటేషన్లోని 3 సింగిల్ స్టిచెస్ మాట. ఇక్కడితో 23rd రో కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు స్టిచ్ మార్కర్ని తీసేసి రో 24 కోసం ఫస్ట్ ఒక సింగిల్ స్టిచ్ వేసుకుంటాము. తర్వాత మళ్ళీ స్టిచ్ మార్కర్ని పెట్టేసుకోవాలి. ఇప్పుడు రో 24, 25, 26 అండ్ 27 ఈ 4 రోస్లోని కూడా సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. ప్రతి స్టిచ్లోని ఒక్కొక్క సింగిల్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఇటువంటి ఇంక్రీజ్ డిక్రీజ్ ఏమి ఉండదు. కౌంట్ కూడా మనకి 48 స్టిచెస్ ఉంటాయి ఈ 4 రోస్లోని కూడా. ఓకే, మొత్తం ఈ విధంగా కంప్లీట్ చేస్తే డక్ యొక్క బాడీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఇది మ్యాక్సిమం సైజ్ ఆఫ్ ద డక్ అనమాట. పెద్ద పొట్ట వరకు ఎంత పెద్దది కావాలంటే అంత పెద్దది ఇంక్రీజ్ చేసుకున్నాము. ఇప్పుడు డిక్రీజ్ చేసుకుంటూ సైజ్ తగ్గించుకుంటాం. రో 28లో 2 సింగిల్ స్టిచెస్ వేసుకోవాలి. తర్వాత ఒక డిక్రీజ్ వేసుకుంటాము. సో డిక్రీజ్ అంటే ఇక్కడ మళ్ళీ ఇన్విజిబుల్ డిక్రీజ్ అనండి. సో 2 ఫ్రంట్ లూప్స్ లోపలికి నీడిల్ ఇన్సర్ట్ చేసుకొని సింగిల్ స్టిచ్ వేసుకుంటాము. తర్వాత మళ్ళీ 2 సింగిల్ స్టిచెస్ వేసుకోవాలి. ఇది ఈ రోకి ప్యాటర్న్. సో 2 సింగిల్ స్టిచ్, డిక్రీజ్ అండ్ 2 సింగిల్ స్టిచ్. ఈ ప్యాటర్న్ని రో మొత్తం 8 టైమ్స్ రిపీట్ చేసుకుంటాము. ఇలా లాస్ట్ 2 సింగిల్ స్టిచెస్ కూడా వేసేసిన తర్వాత 28th రో కంప్లీట్ అయిపోతుంది అండ్ 40 సింగిల్ స్టిచెస్ ఉంటాయి. ఇప్పుడు స్టిచ్ మార్కర్ తీసేసి 29th రో కోసం ఫస్ట్ ఒక సింగిల్ స్టిచ్ వేసేసుకొని తర్వాత మళ్ళీ స్టిచ్ మార్కర్ని పెట్టేస్తున్నాము. అండ్ 29th రోలో 3 సింగిల్ స్టిచెస్ ఉన్నాయి. ఆల్రెడీ 1 కంప్లీట్ అయిపోయింది. ఇది సెకండ్ సింగిల్ స్టిచ్, తర్వాత ఇది థర్డ్ సింగిల్ స్టిచ్. సో 3 సింగిల్ స్టిచెస్ అయిపోయాక తర్వాత ఒక ఇన్విజిబుల్ డిక్రీజ్. సో 2 ఫ్రంట్ లూప్స్లో నుంచి లూప్ డ్రాప్ చేసి ఒక సింగిల్ స్టిచ్. సో 3 సింగిల్ స్టిచ్ అండ్ డిక్రీజ్. ఈ ప్యాటర్న్ని రో మొత్తం టోటల్ 8 టైమ్స్ రిపీట్ చేసుకోవాలి. ఇక్కడ నేను లాస్ట్ ఇన్విజిబుల్ డిక్రీజ్ వేస్తున్నాను. దీంతో 29th రో కంప్లీట్ అవుతుంది అండ్ 32 సింగిల్ క్రోషే స్టిచెస్ ఉంటాయి. షేప్ చూసారా అండి? డిక్రీజెస్ వేయటం వల్ల ఇలా లోపలికి క్లోజ్ అవుతూ తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ రో కోసం మళ్ళీ ఒక సింగిల్ స్టిచ్ వేసుకొని స్టిచ్ మార్కర్ని పెట్టేసుకోవాలి. తర్వాత ఒక ఇన్విజిబుల్ డిక్రీజ్, తర్వాత మరొక సింగిల్ క్రోషే స్టిచ్. ఈ రోలో ఈ ప్యాటర్న్ని 8 టైమ్స్ రిపీట్ చేస్తాం రో 30లో. సో 1 సింగిల్ స్టిచ్, తర్వాత ఒక ఇన్విజిబుల్ డిక్రీజ్, తర్వాత మరొక సింగిల్ స్టిచ్. ఇది సెకండ్ రిపిటేషన్. ఇలా మరొక 6 రిపిటేషన్స్, టోటల్ 8 రిపిటేషన్స్ చేయాలి. ఇలా రో 30 కంప్లీట్ అయ్యేటప్పటికి మనకి 24 సింగిల్ క్రోషే స్టిచెస్ ఉండాలి. ఇప్పుడు స్టిచ్ మార్కర్ని తీసేసి రో 31 అల్లుదాము. 1 సింగిల్ స్టిచ్ వేసుకొని మళ్ళీ స్టిచ్ మార్కర్ని పెట్టేసుకోవాలి. తర్వాత ఒక ఇన్విజిబుల్ డిక్రీజ్ వేసుకుంటాము. అండ్ ఈ రో మొత్తం ఈ 1 సింగిల్ స్టిచ్ అండ్ 1 డిక్రీజ్ అనే ప్యాటర్న్ని 8 టైమ్స్ రిపీట్ చేసుకోవాలి. కంటిన్యూ చేయండి. 1 సింగిల్ స్టిచ్, తర్వాత 1 ఇన్విజిబుల్ డిక్రీజ్. సో ఈ విధంగా ఈ రో మొత్తం కంప్లీట్ చేసుకుంటే రో 31 కంప్లీట్ అయ్యేటప్పటికి 16 సింగిల్ క్రోషే స్టిచెస్ ఉంటాయి. ఇక్కడ నేను లాస్ట్ ఇన్విజిబుల్ డిక్రీజ్ వేస్తున్నాను. దీంతో 31st రో 16 స్టిచెస్తో కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఫైబర్ ఫిల్ తీసుకొని మన ప్రాజెక్ట్లో స్టఫింగ్ పెట్టేసుకుందాము. నీట్గా షేప్ నిలబడేటట్టుగా కరెక్ట్ అమౌంట్ తీసుకొని స్టఫింగ్ వేసేసుకోవాలి. సో ఇక్కడి వరకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. తయారు చేసి పెట్టేసుకోండి. దీని రిటర్న్ ప్యాటర్న్ డిస్క్రిప్షన్లో ఉన్నది. దీని రిమైనింగ్ కంటిన్యూషన్ ప్రాసెస్ నేను నెక్స్ట్ పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.